ఈ రోజు మనం ఉన్న చోటు చూసారంటే విశాఖపట్నంలో ఉన్న ఒక ముఖ్యమైన ఏరియాలో ఉన్నాం. దీన్ని చూసారంటే ఇది ఒక ఇండివిజువల్ బంగ్లా. ఇక్కడ చూసారంటే వన్ ఆఫ్ ద పొటెన్షియల్ కస్టమర్ ఉన్నారు. ఈయనకు మేము చేసి ఇచ్చిన ప్రాజెక్ట్ చూసారంటే నిజంగా పెద్ద ప్రాజెక్టు, బల్కీ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో ఆ ప్రాజెక్ట్ అంతగా వర్త్ కాబట్టి ఆయన ఇంత ఇన్వెస్ట్ చేశారు. వీళ్ళు ఆల్రెడీ అంత ఇన్వెస్ట్ ఎందుకు చేశారంటే వీళ్ళు ఆల్రెడీ మాన్యువల్ గా ఒక సిస్టమ్ వేశారు, ఫిల్టర్ అండ్ సాఫ్ట్నర్ వేశారు. ఇక్కడుంది చూసారా, ఇదే ఒక 3-4 ఏళ్ల ముందు వీళ్ళు వేసుకున్నారు. కానీ నిజంగానే కస్టమర్ హ్యాపీయా అంటే లేదు. ఎందుకంటే ఈ మాన్యువల్ ఫిల్టర్ సాఫ్ట్నర్ లో ఏం చేయాలంటే మీరు వాల్వ్ని పట్టుకుని తిప్పాలి, రీజనరేషన్ చేయాలి. సో ఉప్పు పోయడం పని కాదు, దాన్ని రీజనరేషన్ చేయడమే చాలా పెద్ద పని. దాంతో ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు స్పెండ్ చేయాలి. అది ఆయన వల్ల కాని పనిగా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో సమయాన్నే డబ్బుగా చూస్తున్నారందరూ. అలాంటప్పుడు వెళ్లి సాఫ్ట్నర్ ని ఆపరేట్ చేయడము, ఖర్చు పెట్టడానికి ఈయనకి ఇష్టం లేదు. అది కాకుండా అది కరెక్ట్ గా వర్క్ అవనంటుంది. ఈ టైంకే మీరు సాఫ్ట్నర్ ని రీజనరేట్ చేయాలి. అలాంటి కాన్సెప్ట్లన్నీ చాలా ఓల్డ్ గా ఉన్నాయి. ఆయన చేయలేకపోతున్నారు. యాక్చువల్ గా ఇదే ప్రాక్టికల్ డిఫికల్టీగా ఆయన ఫీల్ అవుతున్నారు. సో ఈయన మమ్మల్ని కాంటాక్ట్ చేసి ఈ లైన్ ని డిస్కనెక్ట్ చేసి ఫుల్లీ ఆటోమేటిక్ సిస్టమ్ వేయమన్నారు. వేసిచ్చాం. ఈయనకి కస్టమర్ చాలా హ్యాపీ. ఇప్పుడు ఆ సైట్ నే మీరు చూస్తున్నారు. సో దీన్ని చూసారంటే ఫుల్లీ ఆటోమేటిక్ ఫిల్టరేషన్ సిస్టమ్ విత్ వాటర్ సాఫ్ట్నర్ ప్లాంట్. దీనికి ఎవరు అక్కర్లేదు, ఒక మనిషి కూడా అక్కర్లేదు. ఆ మనిషికి బదులుగా అన్ని ఇదే చూసుకుంటుంది. ఏమీ లేదు, ఆ డ్రమ్ ఉంది కదా, ఆ డ్రమ్ లో ఉప్పు పోస్తే చాలు. ఆ ఉప్పుని వాచ్మెన్ 2 వారాలకు ఒకసారి వచ్చి ఆ డ్రమ్ లో ఉప్పుని పోసి వెళతారు. ఆ మోతాదెంతో మేము చెప్తాము. ఈవెన్ దానికి కూడా ఒక సిస్టమ్ చేశాము, దాన్ని చివర్లో చెప్తాను. ఏమీ లేదు, ఇక్కడ ఇన్లెట్ లైన్ లో ఒక ఎల్బీ స్విచ్ కనెక్ట్ చేశాము. ఇప్పుడైతే నీళ్లు ప్రెషర్ గా వస్తున్నాయో అప్పుడు మాత్రమే ఈ ఆటోమేటిక్ వాల్వ్ దాన్ని కన్సిడర్ చేసి ఈ నీళ్లు వెళ్లడం క్యాల్కులేట్ చేస్తుంది. సో దాని మూలంగా ఈ రీజనరేషన్ డ్రమ్ లో ఉన్న సాల్ట్ ని అది తీసేసి వాటర్ సాఫ్ట్నర్ అయ్యి పైనుండే ఓహెడ్ ట్యాంక్ కు పంపుతుంది. సో ఇదే ప్రాసెస్ సింపుల్ గా చెప్పాలంటే. సో దీన్ని ఎలా చేశామో మనం చూద్దాం. ఈ రైట్ సైడ్ లో ఉండే పైపే చూసారంటే ఇన్లెట్ పైపు. సో దీని గుండా ఫిల్టర్ అండ్ సాఫ్ట్నర్ వెళుతుంది. సెడిమెంట్ రిమూవ్ అయ్యి సాఫ్ట్నర్ అయిన తర్వాత వచ్చి వెనక వైపు ఈ లైన్ నుంచి వచ్చి ఈ వలకు వెనకాలన్నదే వీళ్లకు పైకి వెళ్లే ఓహెడ్ ట్యాంకు. అందులో మేము కనెక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఆ నీళ్లు పైకి వెళ్లి పడేవన్నీ కూడా ఫిల్టర్ అయ్యి సెడిమెంట్ లేకుండా సాఫ్ట్నర్ అయిన నీళ్లే పైకెళ్లి పడుతున్నాయి. కస్టమర్ నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీ. ఆల్మోస్ట్ ఆయన ఇన్వెస్ట్ చేసిన దానికి డబుల్ ద అమౌంట్ ఆయనకి ప్రాఫిట్ అనే ఆయన ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. సో దీంతో పాటు లేకుండా ఉప్పు పోయడానికి మేము సైట్ లో ఒక కొత్త టెక్నాలజీ యూజ్ చేశాం. ఏమీ లేదు, ఉప్పు పోయడానికి ఇండికేటర్ మేము సెట్ చేశాం మాకు మేముగా. ఈ లైన్ మేము పైనే రన్ చేసుకుని వెళ్లి వీళ్ళ సైట్ లో టెర్రస్ లో ఉప్పు పోయాల్సింది. ఇక్కడ వాచ్మెన్ కూర్చునే గ్రౌండ్ ఫ్లోర్ లో మనం ఆ ఇండికేటర్ ని సెట్ చేశాం. ఇదే వాచ్మెన్ కూర్చునే ఏరియా. ఇక్కడ మనం ఆ ఇండికేటర్ ని సెట్ చేశాం. ఈ ఇండికేటర్ ఏం చేస్తుందంటే ఎప్పుడంతా వాళ్ళు ఉప్పు పొయ్యాలో ఇప్పుడు ఇది బీప్ సౌండ్ చేస్తుంది. సౌండ్ చేసినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఉప్పు పొయ్యాలి అని చెప్పి దీన్ని ఆఫ్ చేసి పైకెళ్లి ఉప్పు పోసేస్తారు. పెద్ద పనే కాదు, వీళ్ళు మర్చిపోవచ్చు నీళ్ల గురించి. కస్టమర్ చాలా హ్యాపీ. థ్యాంక్ యూ.